నమస్తే, నేను స్వాతి. మీరు చూస్తున్నది జై స్వరాజ్య అండ్ జైఎస్డబ్ల్యూ టీవీ. ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ఈ వీక్ హైలైట్స్. కృత్రిమ మేధపై పెరుగుతున్న ఆందోళనలు. వైట్ హౌస్ కు వెళ్లిన గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు. అమెరికాలో చదవాలనుకునే స్టూడెంట్స్ బీ రెడీ. ఈ నెల 2వ వారంలో అమెరికా వీసా స్లాట్లు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి, ప్రపంచ బ్యాంక్ అధిపతి అజయ్ బంగా ఆశ్చర్యపరుస్తున్న అజయ్ ఒకరోజు సంపాదన. అమెరికాలో భారతీయుల సత్తా. లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న భారతీయ కంపెనీలు. అమెరికా ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించిన ఐటీ కంపెనీలు. అసాధారణ నిర్ణయం తీసుకున్న అగ్రరాజ్యం. ఇక ఈ వీక్ డీటెయిల్స్ లోకి వెళ్తే, కృత్రిమ మేధ రోజురోజుకి అభివృద్ధి చెందుతూ ఉండగా మరొక వైపు దీనిపై ఆందోళనలు కూడా నెలకొంటున్నాయి. భవిష్యత్తులో కృత్రిమ మేధ మానవుల నుంచి నియంత్రణ కోల్పోతే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ గాడ్ ఫాదర్ గా పిలుచుకునే జాఫ్రీ హింటన్ కూడా ఇటీవల ఈ రంగం నుంచి రాజీనామా చేయడం ఏఐతో పొంచి ఉన్న ముప్పుని నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఈ కృత్రిమ మేధ రంగంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్లను అమెరికా వైట్ హౌస్ కి పిలిపించారు. ఏఐ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు వాళ్ళిద్దరినీ పిలిపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ రంగంలో ఆవిష్కరణలకు ముందే అవి సురక్షితమైనవనే భరోసా ఇవ్వాలని బైడెన్ ఇటీవల సూచించారు. దీంతో అత్యవసరంగా వారిద్దరిని పిలిపించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జైంట్స్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డేరియో అమోదీలను కూడా ఈ సమావేశానికి పిలిపించారు. చాట్ జీపీటీ లాంటి కృత్రిమ మేధ ఆవిష్కరణలు రాత్రికి రాత్రే ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాటి పర్యావసనాలపై ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఏం చర్చించుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా వీసాకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడైంది. ఈ నెల 2వ వారంలో అమెరికాలో చదవాలి అనుకుంటున్న విద్యార్థులకు వెసులుబాటు కలిగించే వీసా ఇంటర్వ్యూలకి సంబంధించి అపాయింట్మెంట్ స్లాట్స్ ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున విద్యార్థులు F1 వీసాలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే స్లాట్స్ పక్కాగా ఏ తేదీల్లో మొదలవుతాయి అన్న దానికి సంబంధించిన డేట్స్ ను మాత్రం ప్రకటించలేదు. అమెరికాలోని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఏడాది 2 సీజన్లుంటాయి. స్ప్రింగ్ సీజన్ అందులో ఒకటైతే ఫాల్ సీజన్ మరొకటి. అయితే ఇప్పుడు ఫాల్ సీజన్ నడుస్తుంది. ఈ సీజన్లోనే మన దేశం నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున అమెరికాకు వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు పలు వర్సిటీల నుంచి I-20 ధ్రువపత్రాన్ని పొందారు. ఇలా పొందిన వారికి వీసాలు జారీ చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది. ఇందుకోసం ఢిల్లీలోని అమెరికన్ కాన్సులేట్ తో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతాలోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. అయితే ఇంటర్వ్యూ తేదీలు ఎక్కడ లభించినా వెళ్లేందుకు వీలుగా విద్యార్థులు రెడీగా ఉండాలన్న సూచన చేస్తున్నారు. ఈ ఏడాది అమెరికా వీసాలు దాదాపు 10 లక్షల వరకు జారీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్లికేషన్ల వెరిఫికేషన్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలలో విడుదలయ్యే స్లాట్స్ లో విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. అయితే గత సీజన్లో ఇంటర్వ్యూలకు వెళ్లి వీసా రిజెక్ట్ అయిన వారికి ఈసారి వీసా జారీ చేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తుంది. అయితే F1 వీసా దరఖాస్తుల మీద సందేహాలుంటే వాటికి సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వీలుగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ ఆన్లైన్లో అవగాహన కల్పించారు. దీనికోసం గురువారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వ్యవధిలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల కోసం అమెరికా కాన్సులేట్ వెబ్సైట్ ని చూస్తే మరిన్ని వివరాలు లభిస్తాయి. భారతీయులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ప్రపంచ దేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా మొట్టమొదటిసారి ఓ భారత సంతతి వ్యక్తి అజయ్ పాల్ సింగ్ బంగా అప్పగించడం జరిగింది. ఇప్పుడు అతను 2028 సంవత్సరం వరకు ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించనున్నారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రపంచ బ్యాంకు తదుపరి అధిపతిగా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు ఇప్పుడు బోర్డు దానిని ఆమోదించింది. 63 ఏళ్ల అజయ్ పాల్ సింగ్ బంగా భారతీయ అమెరికన్ పౌరుడు. ప్రస్తుతం ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్. దీనికి ముందు అజయ్ భారతదేశంలోని సిటీ గ్రూప్, నెస్లేతో కూడా పనిచేశాడు. దీని తర్వాత అతను చాలా కాలం పాటు మాస్టర్ కార్డుతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. అతను డచ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ సంస్థ
సంస్థ ఎక్సోర్కి చాలా కాలం పాటు చైర్మన్గా కూడా పనిచేశారు. అజయ్ బంగా తండ్రి హర్భజన్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్. నిరంతరం బదిలీ అయ్యేవారు. అజయ్ పెంపకం కూడా భారతదేశంలోని వివిధ నగరాలలో జరగడానికి కారణం ఇదే. అయితే అతని కుటుంబం వాస్తవానికి పంజాబ్లోని జలంధర్ నగరానికి చెందినవారు. అతను హైదరాబాద్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యను అభ్యసించారు. సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. బంగా తన కెరియర్ని 1981 నెస్లేతో ప్రారంభించారు. అతను ఈ కంపెనీలో 13 సంవత్సరాలు గడిపారు. నిర్వహణ నుంచి సేల్స్ విభాగానికి పనిచేశారు. భారతదేశంలో పెప్సికో ఇంటర్నేషనల్ రెస్టారెంట్ చైన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన పెద్ద పాత్రనే పోషించారు. భారత ప్రభుత్వం కూడా 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. అజయ్ బంగా నికర విలువను పరిశీలిస్తే అతని ఆస్తులు దాదాపు $206 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 1700 కోట్ల రూపాయలు. సిఎన్బిసి ఈ గణాంకాలను 2021వ సంవత్సరంలో విడుదల చేసింది. అజయ్ బంగా పోర్ట్ఫోలియోలో మాస్టర్ కార్డ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటి విలువ $11.31 మిలియన్. అయితే అతను గత 13 ఏళ్లలో $1,000 విలువైన స్టాక్స్ ను కూడా విక్రయించాడు. ప్రస్తుతం మాస్టర్ కార్డు నుంచి వార్షిక సంపాదన $23.2 మిలియన్ గా ఉంది. ఈ కోణంలో చూస్తే బంగా రోజువారీ సంపాదన దాదాపు 52 లక్షల రూపాయలుగా చెప్పవచ్చు. భారత్ విదేశీ పెట్టుబడుల కోసం ఎదురు చూడటం ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు భారతీయులే అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అది ఇప్పటి ట్రెండ్. అవును, మీరు విన్నది నిజమే. భారతీయ కంపెనీలు అమెరికాలో ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికాలో 163 భారతీయ కంపెనీలు $40 బిలియన్ పెట్టుబడి పెట్టాయి. దీంతో 4,25,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇది భారతీయ కంపెనీ పెట్టుబడి మార్కెట్ ప్రపంచవ్యాప్త విస్తరణకు సూచిక అని నిపుణులు చెబుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అలాగే ఇండియన్ రూట్స్ అమెరికన్ సాయిల్ తాజా ఎడిషన్ ప్రకారం పెట్టుబడి విలువ పరంగా టెక్సాస్ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో భారతీయ పెట్టుబడులను కలిగి ఉంది. ఆ తర్వాత జార్జియా, న్యూజెర్సీ, న్యూయార్క్, మసాచుసెట్స్ ఉన్నాయి. భారతీయ కంపెనీలు రిమోట్ వర్క్ ద్వారా దాదాపు 35,000 యుఎస్ ఉద్యోగాలను సృష్టించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో గరిష్ట ఉద్యోగ కల్పన గురించి చర్చిస్తే 2022 నాటికి టెక్సాస్లో 20,906 ఉద్యోగాల సృష్టి జరిగింది. న్యూయార్క్లో 19,162 ఉద్యోగాలు, న్యూజెర్సీలో 17,713, వాషింగ్టన్లో 14,525 ఉద్యోగాలు వచ్చాయి. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఫ్లాగ్షిప్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో 220కి పైగా భారతీయ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో యుఎస్ఏలో 220కి పైగా భారతీయ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సైతం పాల్గొన్నారు. అనంతరం ఆయన నివాసం ఇండియా హౌస్లో జరిగిన కార్యక్రమంలో బుధవారం సాయంత్రం ఒక నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సిటీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య శాఖ సీనియర్ అధికారులు భారత అమెరికా వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. అగ్రరాజ్యం టెక్నాలజీలో ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకే షాక్ ఇచ్చాయి ఇక్కడి ఐటీ కంపెనీలు. H-1B వీసాల కోసం ఫెడరల్ వ్యవస్థనే ట్యాంపర్ చేశాయి కొన్ని ఐటీ కంపెనీలు. ఈ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన అమెరికా యాక్షన్లోకి దిగింది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ అసాధారణ ప్రకటన చేసింది. ఇంతకీ H-1B వీసా రిజిస్ట్రేషన్లలో ఏం జరిగింది? లాటరీ సిస్టమ్ ట్యాంపర్ చేసింది ఎవరు? ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది తెలుసుకుందాం. అమెరికా వీసా అంత ఈజీగా రాదు. లక్షలు ఫీజులు చెల్లించిన వీసా కోసం అనేక సవాళ్లు, కష్టాలు, తిప్పలు తప్పవు. అమెరికా పలు రకాల వీసాలు ఆఫర్ చేస్తోంది. కానీ ఇందులో రారాజు మాత్రం H-1Bనే. అమెరికాలో ఉండే కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించే వీసా ఇది. దీంతో ఈ వీసాలను దక్కించుకోవడం కోసం టాప్ కంపెనీలు పోటీ పడుతూ ఉంటాయి. ప్రతి ఏటా లక్షలాది మంది H-1B కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. H-1B వీసాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అందుకే H-1B వీసాల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి కంపెనీలు. H-1B వీసాల కోసం కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది అమెరికా. కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టంలో చీటింగ్ జరుగుతున్నట్లుగా తేల్చింది. వీసాలు దక్కించుకునేందుకు ఒకే దరఖాస్తుదారు పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో H-1B రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించబోతున్నట్లు అసాధారణ ప్రకటన చేసింది అమెరికా ఫెడరల్ ఏజెన్సీ. H-1B వీసా లాటరీ సిస్టమ్ ట్యాంపరింగ్ ని సీరియస్ గా తీసుకుంది అమెరికా. ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన ఫెడరల్ ఏజెన్సీ 1 కంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలకు రెడీ అవుతుంది. ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. మరి అమెరికా
ఏం చేయబోతోంది? కొత్త నిబంధనలతో చిక్కుల్లో పడేస్తుందా, లేకపోతే వీసా విధానాన్ని సులభతరం చేస్తుందా చూడాలి. చూసారుగా ఈ వారం ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జై స్వరాజ్య అండ్ జైస్ WTV. Stay tuned. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.